హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అండి శ్రీ లక్ష్మీనారాయణుల ప్రతిమల్ని నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది చూపించేస్తానండి. దీనికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్రతిమలు అవి ఎలా ఉన్నాయి, నా కంటెంట్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. సరే, వీడియోలోకి అయితే వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఉంది కదండి, క్లాత్. ఆ క్లాత్కి పెయింటింగ్ అది నేనే వేసుకున్నానండి. అది కూడా పోస్ట్ చేసి ఉన్నాను. అది ఏ విధంగా వేశాను ఏంటి అనేది ఒకసారి అది కూడా చెక్ చేసేసేయండి. సరేనండి. అయితే మనకి ఈ ప్రతిమలు చేసుకోవటానికండి మనకి 2 బాటిల్స్ కావాలండి. ఆ 2 బాటిల్స్ కూడా 1.5 లీటర్ అయితే కరెక్ట్ సైజు తోటి బాగుంటాయండి. 2 లీటర్స్ అయినా తీసుకోవచ్చు, 1 లీటర్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి పెద్దగా చిన్నగా అనేది అనిపిస్తాయి. ఈ మీడియం సైజుగా కరెక్ట్గా అనిపించినాయి నాకు. 1.5 లీటర్ అయితే 2 బాటిల్స్ తీసుకున్నాను. అవి చేసుకోవడం కోసం మనకి ఒక 2 పుల్లలేమో కొంచెం జానడు ఉండే పుల్లలు కావాలండి. ఒక 4 వచ్చేసి కొద్దిగా చిన్నవి కావాలి. అవి అయితే తీసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర కనుక సువ్వలు అలాంటివి ఉంటే కూడా అవి కూడా తీసుకోవచ్చు. నేనైతే పుల్లలు తీసుకున్నానండి. ఈ శ్రావణ మాసం అంతా కూడా నా దగ్గర ఇవి ఉంచుకున్నానండి. ప్రతిమల్ని నేను స్టార్టింగ్లో చేసుకున్నాను, చివరి వరకు ఉంచుకున్నాను. అలానే ఆ ప్రతిమలకండి హోల్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ బాటిల్స్కి హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పుల్లల్ని లోపల పెట్టాలండి. షోల్డర్ లాగా నడుము దగ్గర అలా పెట్టుకోవటం కోసం మనం వాటికి హోల్స్ పెట్టాలన్నమాట. స్టవ్ మీద నేను కాల్చి ఒక స్క్రూ డ్రైవర్ కానీ అలాంటిది ఏదన్నా కాల్చేసి హోల్స్ పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు హోల్స్ అయితే. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదండి. మనం స్క్రూ డ్రైవర్ తోటి పెట్టేసుకోవచ్చు అనమాట. నేను 2 బాటిల్స్కి కూడా ఆ విధంగా పెట్టేశాను. అలానే మనకి ఆ పుల్లలు అందులో సరిపోతున్నాయా లేదా అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత వెయిట్ ఆగాలి కదండి. బాటిల్స్ కింద పడిపోకోకుండా వెయిట్ ఉండటం కోసం మనం ఇసుక పోసుకున్నానండి. నేను ఒక హాఫ్ కేజీ పోస్తే సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టేసేసి అందులో పుల్లలు ఏ విధంగా సెట్ చేయాలో ఆ విధంగా నేను సెట్ చేసేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసేసాను. మీకు ఈ సంవత్సరం కనుక కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ విధంగా చేసుకోండి ఖచ్చితంగా. చూశారు కదండి, చిన్నగా పెట్టుకుంటే సరిపోతుందండి. మనం హోల్లో మనం ఏ విధంగా అయితే ఫస్ట్ హోల్స్ పెట్టామో అదే విధంగా అందులో పెట్టేసుకుంటే సరిపోతుందండి. హోల్స్ కొంచెం కిందకి పైకి ఉంటే కొద్దిగా చూసి పెట్టుకోండి, కొంచెం పైకి ఉండేలాగా షోల్డర్ అది. మరి కిందకు ఉంటే ఏంటంటే ఫేస్కి మనం ఈ పెట్టే షోల్డర్కి చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అలానే నేను మొక్క ఆకృతులు ఉన్నాయి కదండి, అవి వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీషో యాప్లో తీసుకున్నానండి. ఈ నారాయణుల విగ్రహానికి వచ్చేసరికి మనకి బొమ్మకి హోల్స్ లేవండి. మామూలుగా ఇయర్స్ దగ్గర హోల్స్ ఉంటాయి, అవి లేవు. అందుకని చెప్పి నేను కిరీటానికే పెట్టాను అనమాట. అమ్మవారి ముఖానికి చూశారు కదా హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో నేను సువ్వల్ని పెట్టేసుకున్నాను. వైర్ కానీ మనం థ్రెడ్ కానీ పెట్టుకోవచ్చండి. నేను బట్టలు కట్టడం కోసం స్వామివారికి అయితేనండి పట్టుది కండవా ఉంటుంది చూసారండి, నేను అది తీసుకున్నాను. మామూలుగా మన దగ్గర 2-3 కలర్స్ ఉంటాయి కదండి. 2 అంచులు ఉండి పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉండే కండవాలు ఉంటే అలా అవైనా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ అండి. పైనుంచి కిందకి ఆ విధంగా వేసేస్తే సరిపోతుందండి. స్వామివారికి అయితే మనం ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే ఉండదండి. స్వామివారికి ఈ విధంగా చిన్నగా మనం వేసేసుకోవచ్చు అనమాట. పైన ఒక పిన్ని పెట్టుకుని మనం కింద సరి చేసుకుంటే బాటిల్ కనిపించుకోకుండా మనకి సరిపోతుంది. పైన మళ్ళీ పిన్ని పెట్టకపోతే పక్కకి జరిగిపోయి మనకి బాటిల్ కనిపిస్తుంది కదండి. అందుకని పైన ఒక పిన్ని పెట్టుకోవాలి. ఇక ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి కావాల్సిన నగలు పెట్టుకోవచ్చు అనమాట. మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదండి, అవి మనం స్టెప్పుల వైజ్గా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నట్లనే అమ్మవారికి స్వామివారికి కూడా సరిచేసి పెట్టుకున్నానండి. అలానే వరలక్ష్మి వ్రతానికి కూడా నేను అమ్మవారిని చేసుకుంటానండి. శారీ డ్రాపింగ్ అదంతా కూడా వీడియో చేసి నేను పోస్ట్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి. చూశారు కదా, నేను వడ్డాణం లాగా అలా పెట్టాను అన్నమాట. తర్వాత ముత్యాల హారం అన్నమాట స్వామివారికి. లక్ష్మీనారాయణులు అలంకార ప్రియుడు కదండి. మనం ఏ విధంగా ఎంత రెడీ చేస్తే అంత రెడీ చేయించుకుంటారు. ఆ విధంగా ముఖాన్ని కూడా పెట్టేస్తే మనకి రెడీ అయిపోయిందండి నారాయణులు.
ఆ తర్వాత అమ్మవారిని సరి చేసుకోవాలండి. అమ్మవారికి చీర కట్టడం కూడా తేలికే కానీ స్వామివారి కన్నా కొంచెం కష్టం అనమాట. ఆ విధంగా స్వామివారిని రెడీ చేసేసానండి. ఇప్పుడు అమ్మవారి కోసం నేను ఒక పట్టుది తీసుకున్నానండి. ఇది నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను. అందులో మిగిలిన క్లాతుల్ని నేను ఈ విధంగా చేశాను. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మనకి పట్టు శారీల్లో కానీ వాటిల్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటినైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. పైన బ్లౌజ్ లాగా నేను హోల్ చేసేసి అలా పెట్టానండి, లేకపోతే మనకి బాటిల్ కనిపిస్తుంది అని చెప్పేసి. తర్వాత కింద మనకి హైట్ ఎంత కావాలో అంత చూసుకుని బ్లౌజు కట్ చేసుకుని కుర్చీళ్ళలాగా చిన్న చిన్న కుర్చీళ్ళు పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం పైన పెట్టిన క్లాత్కి ఈ కుర్చీళ్ళకి కలిపి ఒక్క పిన్ పెట్టేస్తే మనకి చీరలాగా అయిపోతుంది. తర్వాత పైన మనం పళ్ళులాగా ఒక బార్డర్ ఉంటుంది కదండి బ్లౌజ్ పీసెస్కి, ఆ బార్డర్ని మనం చుట్టూ కూడా చుట్టేస్తే సరిపోతుందండి. చిన్నగా పిన్ని పెట్టుకోవాలండి. పిన్ని పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే ఇంకేమీ అవసరం లేదండి. ఇక ఆ తర్వాత నేనైతే బార్డర్ని అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడు కూడా తిప్పేసి పళ్ళులాగా రెడీ చేసి పెట్టానండి. పౌట్ చెంగు కనుక తిప్పినట్టుగా పౌట్ చెంగు బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చినట్టుగా చూసారు కదా. ఆ విధంగా పెట్టేసరికి ఎంత లుక్ వచ్చేసిందో. గ్రీన్ పింక్ కలర్ అయ్యేసరికి చాలా బాగుందండి. స్వామివారిదేమో పట్టు అది కండవా కదండి, అమ్మవారికి ఏమో పట్టు బ్లౌజ్ అయ్యేసరికి చాలా లుక్ వచ్చిందండి. ఆ తర్వాత మనం నడుముకి వడ్డాణం కింద మన దగ్గర నక్లీస్ ఉంటుంది కదండి, చిన్న నక్లీసులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక వేరే కట్టాల్సిన పని కానీ ఏమీ ఉండదండి. ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని పెట్టేసుకుని మనకి ఎన్ని నగలు ఉంటే అన్ని నగలు అమ్మవారికి పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇంకో నక్లీస్ వేశాను, ఎంత అందంగా అనిపించిందోనండి, చాలా బాగుంది. ఆ తర్వాత పోగులు ఉంటే బాగుంటాయి అనిపించింది, అందుకని చెప్పేసి నేను పోగులు కూడా అమ్మవారికి పెట్టానన్నమాట. ఎలాగో ఇయర్స్కి హోల్స్ ఉంటాయి కదండి, ఆ హోల్స్లోనే నేను పోగుల్లాగా పెట్టేశాను. బ్యాక్ది పెట్టేసామనుకోండి, బ్యాక్ పిన్ కూడా పోక్కి ఇక తర్వాత అసలు అవి జారిపోను కూడా జారిపోవన్నమాట. ఎన్ని రోజులైనా అదే విధంగా ఉంటాయి. ఎలా అనిపించాయండి మీకు కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియచేయండి. అలానే మీరందరూ కూడా నెక్స్ట్ శ్రావణ మాసానికైనా కానీ ఈ విధంగా రెడీ చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణని రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. నాకైతే నిజంగా లక్ష్మీనారాయణలే వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్లే అనిపించిందండి రియల్గా చూస్తుంటే మాత్రం. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.